దాయాది దేశం పాకిస్తాన్కు తగిన రీతిలో గుణపాఠం చెప్పడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. అమెరికా వంటి దేశాల ఒత్తిళ్లకు తలొగ్గి పాకిస్తాన్ విషయంలో కీలక అవకాశాలను కేంద్రం చేజార్చుకుందని ఆయన ఆరోపించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో వ్యవహరించే తీరులో మోదీ ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్తో యుద్ధం సమయంలో అమెరికాతో సహా పలు ప్రపంచ దేశాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురైనా వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా యుద్ధాన్ని కొనసాగించి విజయం సాధించారని ఆయన గుర్తు చేశారు. దేశ సమగ్రత, సార్వభౌమత్యం విషయంలో తాము ఎలాంటి రాజకీయాలు చేయబోమని స్పష్టం చేశారు. ప్రధానిగా రాజీవ్ గాంధీ దేశానికి ఎంతో వన్నె తెచ్చారని, భారతదేశాన్ని ఒక ఆర్థిక శక్తిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్తాన్ విషయంలో గట్టిగా వ్యవహరించేందుకు వచ్చిన సువర్ణ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందని ఆయన మండిపడ్డారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం దేశంలో తొలిసారిగా తామే తిరంగా ర్యాలీ నిర్వహించామని సీఎం గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రధానమంత్రికి మద్దతుగా నిలవాల్సిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆనాడు దుప్పటి కప్పుకుని పడుకున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో పార్టీల ప్రమేయం లేకుండా 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఆయన తెలిపారు. దేశ ప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మేమందరం అండగా నిలబడ్డాం కేంద్ర ప్రభుత్వానికి. ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు, మా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను పాకిస్తాన్ మన మీద కాలు దువ్వుతే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడ్డాం. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చినా, నేను యుద్ధాన్ని ఆపినా, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది. మీరు విజయం సాధిస్తే, మీరు పాకిస్తాన్ ఓడిస్తే, మీరు తీవ్రవాదాన్ని అణిచివేస్తే ప్రపంచమే మీకు గొప్పగా స్వాగతం పలికేది, అభినందించేది. కానీ గొప్పల కోసం మీ నాయకత్వం, మీ పార్టీ శ్రేణులను వీధుల్లో తిప్పే పరిస్థితి వచ్చిందంటేనే నైతికంగా ఈరోజు ప్రజలకు మీరు జవాబు చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు 100% అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయింది. రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మొట్టమొదట క్యాండిల్ ర్యాలీ తీసి అమరులకు నివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం. మొట్టమొదట ఈ దేశంలోనే తిరంగ ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా మేమండగా నిలబడ్డాం. ఆ రోజు కిషన్ రెడ్డి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా అండగా నిలబడాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, మన బలగాలకు మేము అండగా నిలబడి వేలాది మంది మేమున్నాం, నీకు తోడుగా నువ్వు యుద్ధం చెయ్యి అని మేము చెప్పినాం. ఆ రోజు కిషన్ రెడ్డికి అభినందించడానికి నోరు రాలేదు. కానీ ఈరోజు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ గొప్పలు మీరు చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు. మీరు గొప్పవాళ్ళో కాదు ప్రజలు నిర్ణయిస్తారు. కానీ రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా మీ చేతగానితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చేతగానితనం మాటలు మాట్లాడడం మానేసి తీవ్రవాదులకు గుణపాఠం చెప్పేదానికి ఆలోచన చేయండి. ఆ తీవ్రవాదాన్ని అణచివేయడంలో, దేశాన్ని సమగ్రతను కాపాడడంలో మహాత్మా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు అసూలు వాసిలు. వాళ్ళ రక్తం ఈ దేశాన్ని పవిత్రం చేసింది, పునీతం చేసింది. వారి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి. ఈ రోజు రాజకీయాలకు అతీతంగా రాజీవ్ గాంధీ గారికి అందరూ నివాళులు అర్పించాలి.